యుద్ధం నేపథ్యంలో గ్యాస్తో పాటు ఇతర వస్తువుల ధరలపై అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు జాతీయ వినియోగదారుల హక్కుల కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ వికాస్ పాండే. ప్రస్తుతం గ్యాస్కి ఎలాంటి కొరత లేదని, కమర్షియల్గా వినియోగదారులు కొంత ఇబ్బంది పడుతున్నారన్నారు. వినియోగదారులు ఎవరూ తొందరపడాల్సిన పని లేదన్నారు. ఎవరైనా అధికంగా డబ్బులు వసూలు చేస్తే సివిల్ సప్లై అధికారులతో పాటు వినియోగదారుల హక్కుల కౌన్సిల్ కూడా ఫిర్యాదు చేయవచ్చంటున్నారు. ఇక గ్యాస్ ధరలు కొరత గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. యుద్ధం నేపథ్యంలో ప్రతి వస్తువు కూడా ఇప్పుడు ధరలు పెరిగిపోతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా గ్యాస్ కొరత ఏర్పడినటువంటి పరిస్థితుల్లో చాలామంది కూడా అంటే డీలర్స్ దగ్గర నుంచి కొంతమంది బ్రోకర్స్ అధిక ధరలకి గ్యాస్ను అమ్మకం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో వికాస్ పాండే నేషనల్ ప్రెసిడెంట్ కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఉన్నారు. సార్, అంటే మేజర్గా చూస్తే ఇట్లాంటి సిచ్యువేషన్లో దీనికి సంబంధించి అంటే ఈ గ్యాస్ కానీ ఇతర ధరలు ఎక్కువ చేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కొంత అంటే ఇప్పుడే చూసాం చెన్నైలో టిఫిన్ బండి అంటే టిఫిన్ చేస్తే ఆ బిల్లులో గ్యాస్ కూడా కాస్ట్ యాడ్ చేసి పెట్టినటువంటి పరిస్థితి. అసలు ఇట్లాంటి వాటిని ఎలా చూడాలి, ఏం చెప్తారు? కొన్ని విషయం అయితే మన దగ్గర వచ్చింది ఇలాంటి మ్యాటర్ది. బట్ ఏంటంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనం ప్యానిక్ అయిపోతున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది ప్యానిక్ అవ్వద్దు, వీ హ్యావ్ సఫిషియంట్ స్టాక్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్తుంది సఫిషియెంట్ స్టాక్ ఉంది, ఎవరు ప్యానిక్ అవసరం లేదు. ఆల్రెడీ ఇరాన్ ఇక్కడి నుంచి మనకి షిప్స్ కూడా వచ్చేస్తుంది. నిన్నే కొన్ని షిప్స్ మనకి ముంబై పోర్ట్ రీచ్ అయింది. ఇంకా 22 షిప్స్ అయితే ఓన్లీ దారిలో ఉంది. విదిన్ 4 to 5 రీచ్ అయిపోతుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ విషయం మనకి నేషనల్ టెలివిజన్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాను, గ్యాస్ అయిపోతుంది, 4 సిలిండర్ పట్టుకొని ఇంట్లో పెట్టేద్దాం. అండ్ హోటల్ వాళ్ళు కూడా సేమ్ వేలో ఉన్నారు కాబట్టి ఈ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. బట్ 4 or 5 డేస్లో సిచ్యువేషన్ క్లోజ్ అయిపోతుంది సార్. ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. ప్రజెంట్ డేస్ చూస్తే చాలామంది ఎక్కువ కాస్ట్కి అయితే అమ్ముతున్నట్టు ఒక గ్యాస్ అనేది కాదు, ఇతర వస్తువులను కూడా రేట్లు పెరిగిపోయాయి, యుద్ధం జరుగుతుంది అనేది చెప్తున్నటువంటిది. అసలు అట్లాంటి వాళ్ళ మీద ఏ విధంగా కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు ఇల్లీగల్ రూపంలో ఎవరైనా జరుగుతుంది అయితే డెఫినెట్గా దే కెన్ కాంటాక్ట్ అస్ అండి. అది వాళ్ళ మీదలో లీగల్ యాక్షన్ తీసుకుని జరుగుతుంది. అంటే గవర్నమెంట్ చెప్తుంది బ్లాక్ మెయిలింగ్ చేయొద్దు, ప్లస్ బ్రోకర్స్ మధ్యలో ఉంటారు గ్యాస్ సిలిండర్స్ కోసం, వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు అండి. మీరు గ్యాస్ ఏజెన్సీలో బుక్ చేయండి. కొంతవరకు మనకి కమర్షియల్ సెంటర్లో ప్రాబ్లం వచ్చింది, అది 4 to 5 డేస్ సాల్వ్ అయిపోతుంది. బట్ హోటల్స్ వాళ్ళు వేరే వాళ్ళు రేట్ ఎక్స్ట్రా అమ్మేసి లేకపోతే గ్యాస్ రేట్ ఛార్జ్ చేసి అమ్ముతున్నారంటే దట్ ఈస్ బిగ్ ఆఫెన్స్ అండి. పెద్ద పెద్ద హోటల్స్ ఎక్కువ కొంచెం నిల్వ ఉంచుకుంటాయి, కానీ చిన్న చిన్న స్టాల్స్ కానీ చిన్న హోటల్స్ కానీ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ పొజిషన్ చాలా ఇబ్బందిగా ఉంది. మరి అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులకు వసూలు చేస్తున్నటువంటి పొజిషన్ కూడా ఉంది. అంటే సమ్ టైమ్స్ కొన్ని అంటే హ్యూమన్ బీయింగ్ చేతిలో ఉండదు. ఇది ఇంటర్నేషనల్ క్రైసిస్ అండి, వరల్డ్ వైడ్. మన వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే యూఎస్ కానీ యూకే కానీ ఈవెన్ మన పక్కనే పాకిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, వాళ్ళతో కంపేర్ చేస్తే ఇండియా వెరీ బెటర్ పొజిషన్ అండి. సో ఫ్యూ డేస్ 2-3 డేస్ వాళ్ళు ఓపిక్గా ఉంటే ఎవ్రీథింగ్ ఇన్ కంట్రోల్. బట్ కన్జ్యూమర్స్కి ఆ విధంగా ప్రాబ్లం రాకూడదు. కన్జ్యూమర్స్కి ఏదైనా మోసం జరుగుతుంది డెఫినెట్లీ దే కెన్ కమ్ ఫార్వర్డ్, దే కెన్ కంప్లైంట్ టు అస్, వీ విల్ టేక్ ద యాక్షన్ అండి. ఒకవేళ కన్జ్యూమర్స్ అలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏంటి అసలు? డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ ఉన్నారు జిల్లాలో, ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ ఉన్నారు, మా వాలంటీర్స్ ఉన్నారు. మా మొబైల్ నెంబర్ కూడా మనం ఇస్తాను. ఎవరికి ఏదైనా ప్రాబ్లం జరుగుతుంది అయితే దెన్ అండ్ దేర్ డైరెక్ట్లీ వాళ్ళు మాతో కాంటాక్ట్ చేసుకుని, మా వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో కూడా రేజ్ యువర్ వాయిస్ ఉంది. అక్కడ వాళ్ళు క్లిక్ చేసి వాళ్ళు ప్రాబ్లం చేస్తే విదిన్ 10 to 15 minutes మనం ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. దేర్ ఈజ్ నో ప్యానిక్ సిచ్యువేషన్. I will request all the citizen of Andhra Pradesh with folded hand, మీ ప్యానిక్ అవ్వద్దు, మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతుంది. గవర్నమెంట్ ఈజ్ విత్ యూ. మీకు ఏదైనా కన్సర్న్ ఉంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో కన్సల్ట్ చేయండి. రేట్ ఎక్కువ అమ్ముతారైతే మనకి లీగల్ మెటర్ డిపార్ట్మెంట్ ఎంఆర్పీ కోసం వాళ్ళతో కాంటాక్ట్ చేసుకోవచ్చు. లేదు అయితే డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ భాస్కర్ రావు గారు ఉన్న ఆయనతో కాంటాక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళతో కూడా మీరు చేయలేకపోతే మా మొబైల్ నెంబర్ 9963633653 మాకు ఫోన్ చేసి మీ రిపోర్ట్ ఇవ్వండి. ఇమీడియట్గా మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. ఓవరాల్గా చూస్తే ఒక పక్కన యుద్ధ ప్రభావంతో ఆ గ్యాస్ ప్రాబ్లం ఇప్పటికే మొత్తం అన్ని నగరాల్లోనూ చుట్టుముట్టినటువంటి నేపథ్యంలో ప్రజలకు కూడా ఒక అవగాహన కల్పించే విధంగా ఈ కన్స్యూమర్ ఫార్మ్ సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజిత్, రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.